నమస్తే. ఈరోజు కీమా కట్లెట్లు చేస్తున్నానండి. అందులో కీమాని శుభ్రంగా కడిగి జల్లి మీద వడకట్టిన తర్వాత నీళ్ళంతా ఉడికిన తర్వాత ఉప్పు, కారము, పసుపు, ధనియా పొడి, తర్వాత కొద్దిగా గరం మసాలా పొడి వేసి బాగా మిక్సీ పెట్టానండి. మిక్సీ పెట్టేసి తగినంత ఉప్పు కూడా వేసాను, కొత్తిమీర కూడా వేసాను, ఉల్లిపాయ కూడా వేసాను అన్నమాట. ఇప్పుడు పుట్నాల పప్పు పొడి, తర్వాత బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లోర్ వేసి కలుపుతున్నానండి బాగా. ఇప్పుడు కలిపి తర్వాత చేసి ఉండలు చేసి కుర్మా చేయాలన్నమాట. ఇవన్నీ ఇలా మిక్సీ పెట్టిన దాన్ని మసాలాతో వేసి ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా నాలుగు వేసి 3 సార్లు వేసుకోవాలి అన్నమాట. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని, మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఎందుకంటే కర్రీ అవుతుంది కదా, అది కర్రీలో మరీ ఇది అవుతుంది అన్నమాట. ఇవ్వండి, ఈ విధంగా లైట్గా వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ అవసరం లేదు, లైట్ బ్రౌన్ అయితే చాలు. రెండో వాయి కూడా వేసేసాను, ఇది కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇదే నూనె తీసి కర్రీకి వాడుకుంటాము. ఇదే నూనె ఇక కర్రీకి పెట్టాను నేను. గరం మసాలా ఉంది కదా, లవంగము, చెక్క అవి వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి. ఇది బాగా ఇంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి ఆల్రెడీ అందులో వేసాము, ఇందులో కొద్దిగా చాలు. కొద్దిగా ఇది బాగా వేగనిద్దాం. ఇది రెండు టమాటాలు కూడా వేసి ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయినది. టమాటాలు కూడా వేసి మగ్గినట్టు కొద్దిగా 5 నిమిషాలు మూత పెట్టేస్తే మెత్తబడిపోతాయి టమాటాలు. అప్పుడు ఉప్పు, కారం, మసాలాలు వేసుకొని తగినంత ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను చూడండి. ఇవన్నీ ఈ కలర్ చాలండి. పద్మూడు అయింది, ఒక 1/2 కిలోలో 300 గ్రాములు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చూడండి. టమాటాలు మగ్గినాయి, మెత్తబడిందండి టమాటాలు. ఇప్పుడు 1 బై 1 వేసుకుంటారు వచ్చేయాలన్నమాట. కొద్దిగా కారము అందులో వేసాం కాబట్టి కొద్దిగా కారము, ధనియా పొడి, పసుపు వేసేసాను, ఉప్పు వేసేసాను. ఇంకా పెరుగు వేయండి, పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాం. అది అయిపోయిందండి. ఇది కూర ఉడికింది. ఇప్పుడు కొబ్బరి పాలు పొడి ఉంది కదా, పాల పొడి కొబ్బరిది, అది వేసేస్తున్నానండి. అది వేసేసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేయాలండి. బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాల దాకా వేగనివ్వాలి. అంతా ఈ కైమా ఉండలకి, కోఫ్తాలకి ఈ కర్రీ పట్టేంత వరకు ఒక 10 నిమిషాలు అవుతుందండి. అప్పుడు బాగా ఈ మసాలాలు అవన్నీ ఈ కొమ్మ కర్రీకి పడుతాయి అన్నమాట. ఇవి వేగనిద్దాం. చూడండి, కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుంటున్నాను. వేడి కోఫ్తా, టేస్టీ కోఫ్తా అన్నమాట. మన అన్నంలో, చపాతీలో కానీ, పూరీలో, ఇందులోనే తినొచ్చండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇలా ఉంటుంది. మన సర్వింగ్ బౌల్లో తీసిన తర్వాత ఈ కర్రీ ఇలా తయారవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఛానల్ని ఇంతవరకు చూసినందుకు మీకు మనఃపూర్వకంగా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.